నమస్తే. దేశంలోనే ఒక సంచలనం, ఎక్కడ చూసినా విజయ్ విజయ్ విజయ్. ఈ విజయ్ ఎవరు? అందరికీ తెలుసు. మంచి మంచి సినిమాలో యాక్ట్ చేసి చాలా సంబంధించినటువంటి సినిమాలకి బెస్ట్ హీరోగా అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి నేడు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు తమిళనాడు రాష్ట్రానికి. ఆయన చేసినటువంటి మర్మం ఏంటి, ఆయన చేసినటువంటి మాయ ఏంటి, ఆ తమిళనాడు ప్రజలంతా కూడా ఆయన వైపు ఎందుకు చూడడం జరిగింది? ముఖ్యంగా కొన్ని అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. విజయ్ గెలవడానికి ప్రధానమైనటువంటి కారణాలు, ప్రధానమైనటువంటి అంశాలు, ముఖ్యంగా యువత, రెండు మహిళలు, ముఖ్యంగా 18 నుంచి 35 ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి వాళ్ళంతా ఆయన చెప్పేటువంటి మాటలకి ఫిదా కావడం జరిగింది. ఎవరికైనా కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఫాలోయింగ్ ఉంటా ఉంటుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటా ఉంటుంది, జనాల్లో కొంత ఆదరణ ఉంటా ఉంటుంది. ఇది రెండు విధాలుగా ఆయన ఇచ్చినటువంటి కొన్ని హామీలు కావచ్చు, ఆయన చెప్పేటువంటి కొన్ని మాటలు కావచ్చు, ఆయన సినిమా పరిశ్రమతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఆయన సినిమాలో హీరోగా యాక్ట్ చేసి బెస్ట్ యాక్టర్గా అవార్డు తీసుకున్నటువంటి అంశాలు కావచ్చు, ఈ అన్నిటిని కూడా ప్రజలంతా చూడడం జరిగింది. అంతేగాక సాంప్రదాయమైనటువంటి రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి ఒక కోణం, ముఖ్యంగా డిఎంకే అన్నా డిఎంకే పార్టీలేనా ఎప్పుడు అని, ఎప్పటికైనా ఆ రెండు పార్టీలేనా, ఒక్కసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామన్నటువంటి ఒక ధోరణి. ఇక్కడ చూసుకోవచ్చు, ఏకపక్షంగా 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఇలా ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. 234 స్థానాల్లో టీవీకే అభ్యర్థులు 107 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఎవరు కూడా ఊహించలేదు, ఎవరి ఊహకు కూడా అందలేదు. ఏ సంస్థలకి, ఏ యొక్క సర్వే సంస్థలకు కూడా ఊహకి అందనటువంటి రీతిలోకి ఆ యొక్క రిజల్ట్ చూస్తే కనబడతా ఉన్నది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కేవలం 20-25 మధ్యలో ఉంటుంది కావచ్చు అనుకున్నారు. కానీ ఏకంగా 107 స్థానాల్లో ఆ పార్టీ బలపరిచినటువంటి, టీవీకే పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధించబోయేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. 107 స్థానాల్లో అంటే మొత్తం మ్యాజిక్ ఫిగర్. అంటే ఈ 234లో 118 వస్తే సరిపోతుంది. 118 వస్తే ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవచ్చు, ఏ పార్టీతో పొత్తు లేకుండా. కేవలం ఈయనకు కావాల్సిన కేవలం 11 మాత్రమే. ఒకవేళ 107కి 107 గెలిస్తే ఇదంతా కూడా లీడింగ్లో ఉన్నది, విన్ అనేది కాదు, లీడింగ్లో ఉన్నది. చూసినట్టయితే 107 స్థానాల్లో ఆ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే సగం రౌండ్లు పూర్తి కావడం జరిగింది. ఇంకా సగం రౌండ్లు అంటే మొత్తం 22 రౌండ్లు ఉంటే 10 రౌండ్లు 12 రౌండ్లు అయిపోయినాయి. ఇప్పటి వరకు చూసినట్లయితే 107 స్థానాల్లో ఆ పార్టీ బలపరిచినటువంటి వాళ్ళే ముందంజలో ఉన్నారు. ఈ పార్టీకి ఇంకెవరైనా దగ్గర ఉన్నారా, మరి ఇంకెవరైనా సొంతం చేసుకుంటారా అధికారాన్ని అంటే ఎవ్వరు కూడా లేరు, సగంలో ఉన్నారు అంతా. డిఎంకే పార్టీ 53, వాళ్ళకేమో 106 ఉన్నాయి, ఇంకోటి తగ్గినట్టుంది. 53 నుంచి 106 అంటే సగంలో ఉన్నారు. టీవీకే పార్టీకి డిఎంకేకి సగం సీట్ల తేడా ఉన్నది. ఇక అన్నా డిఎంకేకు 55, వాళ్ళకి 105 అంటే దరిదాపుగా 50 స్థానాల్లో అక్కడ టీవీకే పార్టీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక వేరే పార్టీలకైతే అవకాశం లేనట్టుగానే కనబడతా ఉన్నది. మరి వీళ్ళకు 118 కాకపోతే ఏంది మరి పరిస్థితి అంటే, ఇప్పుడు డిఎంకే నుంచైనా అన్న డిఎంకే నుంచైనా విజయ్ పార్టీలోకి రావడానికి చాలా మంది ఉన్నారు. విజయ్ పార్టీలోకి వచ్చి పార్టీ ఇప్పుడు ఎందుకంటే జంపింగ్లు కూడా మనం చూస్తూ ఉంటాం కదా, అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి 5 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. కాబట్టి అవసరమైనట్టయితే ఈ అన్నా డిఎంకే పార్టీలకు వెళ్ళి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. స్టాలిన్ పార్టీ అయినటువంటి డిఎంకే పార్టీకి వెళ్ళి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ ఇంకా వేరే సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి సీటుకి అయితే ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు. కానీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతా ఉన్నాడు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఇంతకుముందు నేను 25 నుంచి 35, 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళకి విషయానికి సంబంధించినటువంటి అంశాలు చెప్పడం జరిగింది. ఆయన మాటలకు చాలా మంది అట్రాక్ట్ కావడం జరిగింది. యువతను ఎన్నుకున్నట్టయితే భవిష్యత్తు మార్చేటువంటి అవకాశం ఉంటుందని భావించడం జరిగింది. కానీ మహిళలకి, ప్రధానంగా మహిళలు సైతం కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఆయన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు సైతం కూడా మహిళల్ని అట్రాక్ట్ చేయడం జరిగింది, ఆకర్షించడం జరిగింది. అందుకోసం అని చెప్పి మహిళలంతా కూడా గంపగుత్తగా టీఎంకే పార్టీ అయినటువంటి విజయ్ పార్టీకే ఓటు వేయడం జరిగింది. ఒక్కసారి కనుక మహిళలకు ఇచ్చినటువంటి
హామీలు ఏంటనేది కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మహిళలకు ఇచ్చినటువంటి హామీలను చూసినట్టయితే ఉంటే ప్రతి మహిళకి ప్రతి నెల 2,500 రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తామన్నటువంటి ఒక హామీ. ఇక్కడ కనుక ఏదైతే ఈడ కూడా మ్యాక్సిమం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలను యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు తమిళనాడులో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది విజయ్. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడైతే ఏ విధంగా అయితే మహిళలు సైతం కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే ఆదరించిందో అక్కడ కూడా తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆయన ఇచ్చినటువంటి ఆకర్షణీయమైనటువంటి హామీలకి వాళ్ళు అటువైపు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఒకటేమో 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నటువంటిది. ఇక రెండో సంబంధించినటువంటి అంశం కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది ప్రతి వారికి గ్యాస్ సిలిండర్, ప్రతి ఇంట్లోకి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నటువంటి హామీ కూడా. అంటే 6 అంటే 2 నెలలకు ఒకటి అన్నట్టుగా, 2 నెలలకు ఒకటే ఫ్రీగానే ఇస్తామని చెప్పేసి ఒక్కొక్క గ్యాస్కు 1,200 1,300 ఉన్నది. అట్లా 6 గ్యాసులు అంటే దరిదాపుగా 6 నుంచి 7,000 రూపాయలు బెనిఫిట్ అయినట్టే ఆ కుటుంబానికి. కాబట్టి 6 గ్యాసులు ఫ్రీ ఇస్తామని చెప్పేసి అనడం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, తెలంగాణలో కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అది కూడా పెట్టడం జరిగింది. ఇక ఇక్కడ మేము గెలిస్తే తులం బంగారం ఇస్తామని ఏదైతే చెప్పిండో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తులం బంగారం కాకుండా పేద మహిళలకి పెళ్ళైనట్టయితే, పేద యువతులకు పెళ్ళైనట్టయితే ఉంటే వాళ్ళ పెళ్లిళ్ళకి 8 గ్రాముల బంగారం ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలు కూడా అట్రాక్ట్ చేయడం జరిగింది మహిళలందరినీ. ఇక అంతేకాకుండా శానిటరీ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో ఆ శానిటరీ ప్యాడ్స్ కూడా నేను రేషన్ షాప్ల ద్వారా అందిస్తే అది మహిళలకు ఉపయోగపడేటువంటిది కాబట్టి అన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించి, కేవలం మహిళలకు సంబంధించినటువంటి సపరేట్ మేనిఫెస్టోని నేను అమలు చేస్తాను, ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తామని చెప్పేసి, అధికారంలోకి వచ్చినాక అని చెప్పేసి ఆయన హామీలు ఇవ్వడంతో చాలా మంది మహిళలు అటువైపు వెళ్ళినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్కన 2 పార్టీలకి ఒక గట్టి దెబ్బ అనేది చెప్పుకోవచ్చు, డిఎంకేకి అండ్ ఇక్కడ ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీలకి. వాళ్ళని రెండింటిని కాదని ఆయన ఇచ్చినటువంటి హామీలకి కొత్త పార్టీ అయినప్పటికీ కేవలం 2024 ఫిబ్రవరి 2న ఏర్పడ్డటువంటి ఈ పార్టీకి కేవలం 2 సంవత్సరాల్లోనే అధికారాన్ని కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు తమిళనాడుకు సంబంధించినటువంటి యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, మహిళలంతా కూడా ఆయనకి పట్టం కట్టడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇప్పటికి ఉన్నటువంటి ట్రెండ్స్ కనుక 106 స్థానాల్లో టీఎంకే పార్టీ, అలాగే 55లో అన్నా డిఎంకే, 53లో డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళు ముందంజలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడే వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటిదంటే ఒకరు విన్ అయినట్టుగా కూడా, ఏదో డిఎంకే పార్టీ నుంచి ఒకరు విజయం సాధించినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి దీంట్లో ఎవరు కూడా అంటే ఇప్పుడిప్పుడే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, ఇప్పుడిప్పుడే ఎవరు గెలిచిందో అనేటువంటిది పూర్తి డీటెయిల్స్ ఇప్పటి వరకు లీడ్లో ఉన్నారు. సో మొత్తం అన్ని రౌండ్లు అయిపోయిన తర్వాత గెలుపు విన్ అయినటువంటి వాళ్ళది లిస్టు ప్రకటిస్తారు. కాబట్టి ఇప్పుడే వచ్చినటువంటిది అది కూడా డిఎంకే పార్టీ అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ, స్టాలిన్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఒకరు విజయం సాధించినట్టు, ఇంకా 53 మంది ఇంకా వాళ్ళ పార్టీల నుంచి లీడ్గా ఉంటే ఇక్కడ 106 మంది విజయ్ పార్టీ, టీవీకే పార్టీకి సంబంధించిన వాళ్ళు ముందంజలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికైతే మాత్రం మహిళల్ని తమ వైపు లాక్కోవడంలో విజయ్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యిండు. హామీలు ఇవ్వడం కాదు, అమలు చేసి ఖచ్చితంగా ముందుకెళ్ళినట్టయితే రెండోసారి కూడా అవకాశం ఉంటుంది. లేనట్టయితే ఉంటే ఇబ్బంది. కేవలం గెలుపు కోసం మాత్రమే మేము మహిళలకు హామీ ఇచ్చినాం, యువతకు హామీ ఇచ్చినాం అంటే అది రానున్నటువంటి భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఒక యువతకి మాత్రం ఒక కొత్త పార్టీ అయినప్పుడు కూడా ఒక టీవీకే పార్టీకి, విజయ్కి ఒక ముఖ్యమంత్రిగా అవకాశం అయితే రావడం జరిగింది. చాలా మంది అటువైపు ఆలోచించడం జరిగింది. ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి హామీలే ముఖ్యంగా ఆయన పార్టీకి చాలా కీలకమైనటువంటి విజయంలో చాలా కీలకమైనటువంటి భూమిక పోషించినట్టుగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.